హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవణ్ సామ్రాణి యూట్యూబ్ ఛానల్. నేను ప్రవీణ్ కుమార్. ఇటీవల టీజీపీఎస్ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల యొక్క ఇంపార్టెంట్ అప్డేట్ని ఈరోజు ప్రముఖ పత్రికలలో ఒక పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనిని మనం చర్చించే ముందు ఐ రిక్వెస్ట్ యూ టు ప్లీజ్ జాయిన్ ఇన్ ఎస్ఎస్ క్లాసెస్ టెలిగ్రామ్ ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఎస్ఎస్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఆల్సో ప్లీజ్ డౌన్లోడ్ ఎస్ఎస్ క్లాసెస్ ఫ్రమ్ ప్లే స్టోర్. సో ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఆర్టికల్ ఏంటంటే మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలు, ఆ వెంటనే గ్రూప్ 2, 3 కూడా మొత్తం 2734 పోస్టులకు 5,51,247 మంది పోటీ. గ్రూప్ 1లో ఒక్కో పోస్టుకు 37 మంది పోటీ, గ్రూప్ 2లో 1:329, గ్రూప్ 3లో 1:196. ఉద్యోగ ఖాళీలు మిగలకుండా టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా చర్యలు అని మనకు ఒక ఐటమ్ ఇవ్వడం జరిగింది. అంటే బ్యాక్లాగ్ పోస్టులని మిగిల్చకుండా టీజీపీఎస్సీ ముందుగా గ్రూప్ 1, తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 ఇలా ఇవ్వడం వల్ల బ్యాక్లాగ్ పోస్టులని అరికట్టవచ్చు అని భావిస్తున్నదని మనకి ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ ఐటెంలో మనకు కనిపిస్తుంది. సో ఇది ఒక మంచి పరిణామం, ఎందుకంటే ప్రతి పరీక్షలలో మనకు బ్యాక్లాగ్స్ మిగులుతున్నాయి, దానివల్ల విద్యార్థులు చాలా నష్టపోతున్నారు. సో దానిని అరికట్టే క్రమంలో మనకు ముందుగా గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2, గ్రూప్ 3 ఇవ్వడం వల్ల చాలా వరకు పోస్టులని బ్యాక్లాగ్ కాకుండా అరికట్టే అవకాశం ఉంది. సో అలానే మనకి ఇంకా గ్రూప్ 1, 2, 3 పరీక్షల ఫలితాల విడుదలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సిద్ధమైంది. లక్షల మంది నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫలితాలను మరో 2 వారాల్లో ప్రకటించేందుకు చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 మెయిన్ జనరల్ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించి ఆ తర్వాత గ్రూప్ 2, ఆ పైన గ్రూప్ 3 ఫలితాలను విడుదల చేయాలని టీజీపీఎస్ నిర్ణయించింది. ఒకే అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపికై ఆ తర్వాత ఖాళీలు మిగలకుండా ఉండేలా వ్యూహాత్మకంగా ఒకదాని తర్వాత మరో పరీక్ష ఫలితాలకు సిద్ధమైంది. అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం మార్చి మొదటి వారంలో గ్రూప్ 1 ఫలితాలను ప్రకటిస్తారు. ఆ తర్వాత గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను విడుదలవుతాయి. ఈ 3 పరీక్షలకు సంబంధించి 2,734 పోస్టులకు గాను 5,51,248 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సో వ్యూహాత్మకంగా ఫలితాలు. గ్రూప్స్ పరీక్షలలో ప్రభుత్వం ప్రకటించిన కొలువులన్నీ భర్తీ కావడం ఓ సవాల్గా ఉండటం ఆనవాయితీ. ఇందుకు కారణం గ్రూప్ 4, 3 వంటి వాటి ఫలితాలను ముందుగా ప్రకటించి ఆ తర్వాత పెద్ద కొలువుల ఫలితాలను ప్రకటించడమే. తొలుత ప్రకటించిన ఫలితాల్లో చిన్న పోస్టులో చేరిన వారు ఆ తర్వాత గ్రూప్ 2 లేదా గ్రూప్ 1కు ఎంపికై పాత కొలువులను వీడుతున్నారు. దీంతో మళ్ళీ ఖాళీలు ఏర్పడుతున్నాయి. ఈసారి ఆ సమస్య లేకుండా ఉండేందుకు టీజీపీఎస్సీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతుంది. అందుకే తొలుత గ్రూప్ 1 ఫలితాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత గ్రూప్ 2, 3 ఫలితాలను ప్రకటించడం వల్ల ఖాళీల సమస్య ఉండకపోవచ్చని భావిస్తుంది. విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ పాజిటివ్ సిగ్నల్ ఫర్ ఆల్ ది ఆస్పిరెంట్స్. ఎందుకంటే బ్యాక్లాగ్స్ పోస్టులు భర్తీ అవ్వడం వల్ల విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఆ సమస్యని ఎంతో కొంత తీర్చడానికి ఈ నిర్ణయం ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. సో మనం మార్చి మొదటి వీక్లో గ్రూప్ 1 యొక్క జిఆర్ఎల్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత గ్రూప్ 2, తర్వాత గ్రూప్ 3 ఏదేమైనా సరే త్వరలోనే మనకు ఈ 3 ఫలితాలు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.